బిఎన్బి టీవీ ప్రేక్షకులకి నమస్కారం, స్వాగతం. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోలను చూసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. పోలవరం అనగానే ఏమి పడుతుందండి? అబ్బా, ఇది చాలా నస అన్నట్టుగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన సీఎం ఉండగానే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయింది. దానికంటా ముందు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఎవరి మట్టికి వాళ్ళ ఇష్టానుసారంగా దాని డిజైన్లు రూపుకల్పనలు, ఎడమ కాలువని కుడి కాలువని అన్ని రూపుకల్పనలన్నీ మార్చేసి ఇష్టానుసారంగా చేస్తున్నారు. చేయాల్సిన సమయంలో చేయకుండా ఇక్కడ పనిచేసే సిబ్బంది వేరే చోట పనిచేస్తున్నారు. ఇవన్నీ చూసి కేంద్రం 984 కోట్లు ఎగవేత వేసింది. ఎన్ని కోట్లు? 980 కోట్లు. అక్కడ పనిచేసే సిబ్బంది, ఇంజనీర్లకు, వీళ్ళందరికీ 100 కోట్ల చిల్లర వాళ్ళకి అంతా కూడా ఎగనామం పెట్టేస్తుంది. మేము ఇవ్వమని చెబుతుంది క్లియర్గా. ఎందుకు ఇవ్వరు? వై యు ఆర్ నాట్ పేయింగ్ బిల్? దర్ ఇస్ ఎ లేమ్ ఎక్స్క్యూజ్. చిన్న కుంటి సాకు చెప్తుంది కేంద్రం. ఏంటంటే, నువ్వు చేయాల్సిన టైంలో నువ్వు చేయలేదు. ఇంజనీర్లకు జీతం ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు ఈ ప్రాజెక్టే కాకుండా వేరే ప్రాజెక్టులు చేస్తున్నారు. ఇక్కడ చేయమని చెప్తే వేరే ప్రాజెక్టుల్లో పనిచేస్తే మేమెందుకు జీతం ఇస్తా? మా ఇంటికాడ తిని మీ ఇంటికాడ చేయగడుక్కుంటే మేమెందుకు ఇస్తాం డబ్బులు? బిల్లు ఎందుకు కడతాం? మా ఇంటికాడ తిని మా ఇంటికాడ చేయగడుక్కోవాలి. మీ ఇంటికాడ తిన్నట్టు బిల్డప్ కోసం అక్కడ మీ ఇంటికాడ చేయగడుక్కుంటావా? మా ఇంటికాడేమో తినేస్తావా అని కేంద్రం తుప్పర్లేస్తుంది. సరైన టైంలో అందరికీ కేంద్రం పెడతారు. ఎడం కాలువని ఇష్టం వచ్చి కట్టేసావు, కుడి కాలువని ఇష్టం వచ్చి కట్టేసావు అని ఇష్టారాజ్యంగా ఎవరు పడితే వాళ్ళు ఇష్టారాజ్యంగా డిజైన్లు మార్చేశారు. వాస్తవంగా ఎప్పుడూ అయిపోవాలి పోలవరం ప్రాజెక్ట్. ఎప్పుడు అవ్వాలి? గత 2 సంవత్సరాల క్రితం అవ్వాలి. కానీ ఇప్పటికొచ్చి దానికి పూర్తిగా కంప్లీట్ అవ్వాల. ఇంకొక 5 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవుతుందని నమ్మకాలు లేవు. ఏంటంటే గవర్నమెంట్లు రాజకీయం చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు కేవలం ప్రజల్ని మభ్య పెట్టి పోలవరం ప్రాజెక్ట్ చూపించి మీకు అక్కడ అది ఇస్తాం, ఇక్కడ ఇది ఇస్తామని చెప్పి మీకు నీళ్లు వస్తున్నాయి, అవి వస్తున్నాయి, ఇవి వస్తున్నాయని. గతంలో రైతు 2 పంటలు వేసుకునేవాడు, ఏ రైతు అన్నా సరే. ఇప్పుడు రైతు 1 పంటే వేస్తున్నాడు. ఏమంటే రైసు కేంద్రం కొనట్లేదు. కేంద్రం ఎక్కడ కొంటుందండి? నువ్వు ఇచ్చే రైసు, నువ్వు ఫ్రీగా ఇచ్చే రైసు నీది అనుకున్నావా? ఇంటి రూపాయి రైసు స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది అనుకుంటున్నారా? కేంద్రం నుండి వస్తున్నాయి. ఆ రైసుని వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ బ్యానర్లు వేసుకొని పెంచుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ కాదు, అన్ని రాష్ట్రాల్లో అదే పని జరుగుతుంది. ఈ తీసుకున్న రైసుని ఒక్కడైనా తింటున్నారా? ఏ ఒక్కడైనా సరే తింటున్నాడా చెప్పండి? ఒక్కడు కూడా తినట్లా. ఇవన్నీ పాలిష్ చేసి మళ్ళా మరమ్మతులు చేసి పిండి మరలకు వెళ్తున్నాయి. కొన్నేమో మళ్ళా రీప్యాకింగ్ చేసి అవే బియ్యం ఈవేళ 49 రూపాయల నుండి 65 రూపాయల దాకా నడుస్తుంది. అదే బియ్యాన్ని పాలిష్ చేసి షోగా చేసి దాన్ని మళ్ళా మనకి అమ్ముతున్నారంటే రీప్యాకింగ్ చేసి. ఎందుకు మనం మోసపోతున్నాం? దళారుల చేతిలో ఎందుకు మోసపోవాలి? ఒక్కసారి ఆలోచించారా వినియోగదారుడా? ఒక్కసారి ఆలోచించో. ప్రజలారా, గవర్నమెంట్ ఇచ్చే రైసుని మీరు ఎందుకు తినట్లేదు? వాళ్ళు చేసిన పని మీరు చేయలేరా? తీసుకెళ్ళి అదే బియ్యం పట్టించుకొని చేయలేరా? వాడు రూపాయికి ఇస్తున్నారు, 2 రూపాయలకి ఇస్తుంటే తీసుకొని 10 రూపాయలకి అమ్మేస్తున్నారు. మీరు అమ్మేసి ఇంకొక 50 రూపాయలు వేసి కిలో బియ్యం కొనుక్కుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు చేసేది చెప్పండి? మీకు తెలీదా? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని ఎప్పుడు ధిక్కరించుకున్నాడు ఎవరికి పుట్టగతలు లేవు.
ప్రాజెక్టులని నీళ్లు సరైన టైంలో పూర్తి చేయకపోవడం వల్ల నిన్నటికి నిన్న తెలంగాణలో ఒక ప్రాజెక్టు కూలిపోయింది. అంటే పూర్తిగా కూలలేదు, పిల్లర్స్ కుంగిని. అందుకాదు నిన్న కేసీఆర్కి ఓడిపోవడానికి కారణం. ఆలోచించండి, ప్రతి వ్యక్తి కూడా ఆలోచించండి ఏం జరుగుతుంది ఈ మన రాష్ట్రంలో. మాకెందుకు షోగా తలదూకొన్నామా, బ్యాగ్ తగిలించుకుందామా, కాలేజీకి వెళ్ళామా, లేదా షోగా మనం బండి స్టార్ట్ చేస్తున్నామా, ఆఫీస్కి వెళ్ళిపోయామా. పోలవరం ప్రాజెక్టులో కరెంటు తయారు చేయడానికి ఇవ్వాలా, అది కూడా చేస్తున్నావు. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. భూసేకరణ అది కూడా 49 కోట్లు చిల్లర, అది కూడా కేంద్రాన్ని ఇమ్మంటున్నావు. నువ్వు అన్ని తీసుకొచ్చి కేంద్రం ఇమ్మంటే కేంద్రం ఎక్కడి ఇస్తుంది? ఎందుకు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా మొత్తం తీసుకెళ్ళి కేంద్రం మీద బడ్జెట్లో వేసేసింది. కేంద్రం చూడకుండా టిక్ కొట్టుకొని డబ్బులు పంపించేస్తుంది. కేంద్రంలో ఉన్నది మహామేధావులు. ఆ మేధావులు వాళ్ళేంటి, వాళ్ళు ఎలక్షన్ ప్రాజెక్టుగా, పైలట్ ప్రాజెక్టుగా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల మేము లబ్ధి పొందాలని వీళ్ళు చేస్తున్నారు. చేయడం వల్ల ఎవరు పాడైపోతున్నారు? రైతు చివరాకర్లో వచ్చి రైతుకు సరైన నీరు లేదు, ఇవాళ సరైన కరెంటు లేదు. కాబట్టి ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి పరిస్థితిని. థ్యాంక్ యూ. వందనాలు.